నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది. వీటికి ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కానీ అనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ, రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, మై అపీల్ టు ఆల్ ద అఫీషియల్స్, మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా, చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేము ఇక్కడ. ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరం కూడా లేము. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడుకోళ్ళదంటే, సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఇంప్లిమెంట్ ద లా. Make sure it should be within the legal framework. Thank you. Jai Hind, Jai Bharat. గవర్నర్ గారిని మా పార్టీ డెలిగేషన్ మా పెద్ద అందరం కలిసి కలవడం జరిగింది.
ముఖ్యంగా ఇవాళ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతిలో తీసుకుని చేస్తున్న కార్యక్రమాల్ని ముఖ్యంగా మా నాయకుడి మీద మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వారు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితులు మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం చూసాం, మన జరిగిన సత్యనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కాన్వాయ్ల మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు, పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది, దానివల్ల అది ఇంజ్యూర్ అయింది అని తర్వాత వారి నుంచి తీసుకెళ్లి అంబులెన్స్ లో హాస్పిటల్లో ఆ పోలీసులే జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ తదుపరి 2-3 రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు నుంచి జరిగింది. మరి దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడు జరగని విధంగా మరి వారు చేసి వారి మీద కేసు పెట్టడమే కాకుండా వారి తాలూకు పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్లడం మనందరం కూడా చూసాం. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి అందరినీ కూడా కోరుతున్నాను, చూడమని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం తాలూకు అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాల్ని ఏదో విధంగా భయం పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. అరచేతితో వచ్చి సూర్యుని అడ్డుకుంటే సూర్యస్ మాగదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా? ఇది చేతకాని ప్రభుత్వమా? లేకపోతే సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం? ఎందుకు ఆయన తగ్గ ఏర్పాటును చేయలేదు? అది మీ బాధ్యత కాదా? మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం. తిరిగి పైపెచ్చు మీకు మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు ఆపి చేస్తాం. అలాంటిది అక్కడ వచ్చి 1000 మంది ప్రజలు ఉన్నారు, 100 మంది ప్రజలు ఉన్నారు. నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటున్నారు, మీరు ప్రొవైడ్ చేస్తామంటున్నారు. మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చే కాన్వాయ్లో ఉన్న వెహికల్ కానీ, లేకపోతే ఎస్కార్ట్ ఇచ్చిన వెహికల్స్ కానీ, మరి అక్కడ ఉన్న రో పార్టీ కానీ మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడాలని అడుగుతున్నాం. మరి చూస్తే మరి ఎలాగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం. ఏ విధంగా అడుగుతున్నాం? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఈ ఆలోచన చేస్తున్నాం. ఆ విషయాన్నే ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాల్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతుందని కాదు. ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది. చేతకాక 1 సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజలతో చిత్రీకరించబడుతున్న తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది. మాది ప్రతిపక్ష పార్టీ, ప్రజల తరఫున మేము గొంతెత్తి అడగవలసిన బాధ్యత మాకుంది. ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి చేశారో
ఎన్ని ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మెడల నుంచైనా సరే పెద్దగా కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం. అది మా బాధ్యత ఆ కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రధానికి అందరినీ కోరుతున్నాను, ఈ ప్రభుత్వం తాలూకా కుతంత్రాలు కుయుక్తులు వారు చేస్తున్న కార్యక్రమాలని దయచేసి ఆలోచన చేయండి. ఇటువంటి నీచమైన ఇటువంటి దుర్గమైన పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం చూడలే. ఆలోచన చేయమని పెద్దల్ని మేధావుల్ని అందరినీ కోరుతున్నాం. మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము ఎప్పుడు నిర్వర్తిస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తొక్కిపెట్టి నార తీస్తాం, లేకపోతే మక్కలు ఇరగదీస్తాం అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాం. సరే, ఎవరు మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఎవరు ఏం చేస్తారని నార తీస్తారా? ఎవరు నార తీస్తారు? ఎవరు మక్కలు ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి మొక్కలు ఎవరు తెలియకుండా ప్రజలు అందరి తాలూకా మొక్కలు తీస్తారు, నార తీస్తారు ప్రజలు. ఈ ప్రజాస్వామ్యంలో నుంచి హక్కు లేదు. నీ బాధ్యత కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు అవ్వలేదు, మీరు ఎలా గుర్తు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? మీ ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వం తాలూకా ఇది కాదా? ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం చేయరా? ఎందుకు చేయరని అడిగారు లేదా? మరి ఇవాళ ఏమైందా గుణం? ఏమైందా బుద్ధి? ఏమైందా తాలూకా ఆలోచన? ఏమయ్యా మాటలు ఇవాళ ఏమైనా అడుగుతున్నా? ఏంటమ్మా? ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సినటువంటి భద్రతని మేము ఇస్తున్నాం అంటూ హోంమంత్రి పదే చెప్తున్న సరే, పనికి మాల మాటలు నేను ఇదే మాట్లాడుతున్నాను. అండర్లైన్ పనికి మాల మాటలు ఇవి. బాధ్యత లేని మాటలు, బాధ్యతారాయమైన మాటలు. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. అది గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యే కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఇవాళ నేను వచ్చి మీ ఎమ్మెల్సీనే కాదు, ఒక అపోజిషన్ లీడర్ కౌన్సిల్లో ఇవాళ. అది గుర్తుంచుకోవాలి. అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి మాటలు? అంటే ఎంత బాధ్యతారహితంగా ఉంది, ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు. మరి బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదు హక్కు? మీరు ఎందుకు ఇది చూడలేదు? ఒక మాజీ ముఖ్యమంత్రి తెలియదా? మీకు జడ్పీఎస్ ఉన్నారని తెలియదా అని ఎందుకు అడిగారు? ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి, చట్ట ప్రకారం నడవాలి, చట్టాన్ని బాధుకుంటే దానికి అనుగుణంగా వెళ్ళాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మా బాధ్యత మేము అదే చేస్తాం. మేము ఎక్కడ చట్టాన్ని డివైడ్ అవ్వం. మా బాధ్యత మేము నెరవేరుస్తాం. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నెరవేర్చుకుంటూ మరి అధికార పార్టీని పదే ప్రశ్నిస్తాం. వాళ్ళు నారతీయడం ఏంటి, వాళ్ళు మొక్కలు తీయడం ఏంటి, ఏంటనుకుంటున్నారు? ఇది తెలియక చిన్నతనంగా మాట్లాడుతుంది, తెలుగు తక్కువ మాట్లాడి అవి ఇతరులు చేసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.